ఈరోజు మనం సెలనైట్ అనేటటువంటి ఈ క్రిస్టల్ గురించి తెలుసుకుందామండి. దీంట్లో సోడియం కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మన కళ్ళుప్పుతోటి కనుక దిష్టి తీస్తే ఆరా ఎలా అయితే క్లీన్ అవుతుందో అట్లాగే ఈ సెలనైట్ క్రిస్టల్ని వాటర్లో వేసుకొని ఆ వాటర్ తోటి ప్రతిరోజు స్నానం చేయటం వలన మన ఫిజికల్ బాడీలో సెల్స్లో ఏదైతే కనుక బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ మనకి పొల్యూషన్ వలన కానీ రేడియేషన్ వలన కానీ ఏర్పడినటువంటి బ్లాక్స్ని క్లియర్ చేయడానికి, ఆ బ్లాక్స్ క్లియర్ అవటం వలన మన ఫేస్లో గ్లో రావటానికి, మనకి ఆ సెల్స్ అన్ని క్లియర్ అవటం వల్ల మన కాస్మిక్ ఎనర్జీని అబాండెంట్గా మనలోకి తీసుకోవటానికి మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సెలనైట్ని కనీసం 6 months అయినా మనం వాటర్లో వేసుకొని స్నానం చేయాలి. ఆ వాటర్ తోటి స్నానం చేయటం వలన మనలో ఏదైతే రేడియేషన్ వలన పొల్యూషన్ వలన బ్లాక్స్ ఏర్పడినాయో ఆ బ్లాక్స్ అన్నీ కూడా సంపూర్ణంగా క్లియర్ అవుతుంది. ఈ సెలనైట్ వాటర్లో వేసుకున్నప్పుడు అది వాటర్లో ఉప్పు ఎలా అయితే కనుక నీళ్ళలో వేసినప్పుడు కరుగుతుందో ఈ సెలనైట్ కూడా వాటర్లో కరుగుతుంది. మిగిలిన ఏ స్టోన్స్ కరగవు, కానీ సెలనైట్ మాత్రం ఆ వాటర్లో కరగటం వలన దానిలో ఉన్నటువంటి మినరల్ కాంపౌండ్, సెలనైట్లోని మినరల్ కాంపౌండ్ కొంచెం కొంచెం ఆ వాటర్లోకి మిళితమయ్యి ఆ వాటర్ని మనం స్నానానికి ఉపయోగించడం వలన, ఫేస్ వాష్ చేసుకోవటం వలన, మొత్తం బాడీ వాష్ చేసుకోవటం వలన ఎక్కడైతే కనుక ఈ స్వేదరంధ్రాల్లో పొల్యూషన్ వలన కానీ రేడియేషన్ వలన కానీ బ్లాక్స్ ఉంటాయో ఆ బ్లాక్స్, ఆ పోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి అవన్నీ కూడా సంపూర్ణంగా క్లియర్ అవుతాయండి. ఈ సెలనైట్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుకోవచ్చండి. ఆ వాటర్ని చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని లేదు, అందరూ కూడా వాడుకోవచ్చు. అందరూ కూడాను వాళ్ళ యొక్క సెల్స్ని క్లీన్ చేసుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మన గృహంలో కూడా 1 kg నుంచి 20 kg వరకు కూడా ఈ సెలనైట్ని మనకి లెఫ్ట్ సైడ్లో పెట్టుకొని మెడిటేషన్ చేయటం వలన మనం సప్త ఋషుల యొక్క ఎనర్జీని, దేవ ఋషి అయినటువంటి నారద మహర్షి యొక్క ఎనర్జీని మనం సంపూర్ణంగా తీసుకోగలుగుతాం. వాళ్ళల్లో ఏదైతే కనుక ఒక మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో వాళ్ళ ఆధ్యాత్మికంగా చేసిన సాధనకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా మనం ఈ సెలనైట్ ద్వారా పొందటానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఋషుల యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవటానికి సెలనైట్ మనకు ఒక ట్రాన్స్మిటర్ లాగా మనకి ఉపయోగపడుతుంది. మన గృహంలోకి ఏంజల్స్ యొక్క ఎనర్జీని, ప్యూరెస్ట్ ఏంజల్స్ యొక్క ఎనర్జీని ఆహ్వానించుకోవటం కోసం సెలనైట్ని మించినటువంటి వేరే క్రిస్టల్ ఏది లేదండి. దీంట్లోకి మనం చాలా హయ్యెస్ట్ డివైన్ ఎనర్జీని ఆహ్వానించుకోవటానికి పనికొచ్చేటటువంటి హయ్యెస్ట్ డివైన్ ఎనర్జీ ఉన్నటువంటి క్రిస్టల్ సెలనైట్. ఇట్లా ఏంజల్స్ రూపంలో కూడా మనం మన గృహంలో పెట్టుకోవచ్చును. ఇట్లా పిరమిడ్స్ రూపంలో కూడా మనం మన గృహంలో ఈ ఎనర్జీని ఆహ్వానించుకొని పెట్టుకోవచ్చు. లేదా 1 kg నుంచి 20 kg వరకు ఇట్లాంటి రఫ్ రూపంలో కూడా మనము మన గృహంలో పెట్టుకొని ఏంజల్స్ యొక్క ఎనర్జీని, సప్త ఋషుల యొక్క ఎనర్జీని, దేవఋషి అయినటువంటి నారద మహర్షి యొక్క ఎనర్జీని, నాలెడ్జ్ని మనము ఎల్లవేళలా పొందటానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది.